తెలంగాణలో నెల రోజుల కింద షురువైన యూరియా తిప్పలు ఇంకా కూడా తీరనే లేదు. కానీ ఏపీలో మాత్రం యూరియా కొరత ఏం లేదు, కావాల్సినంతున్నది. ఎవరన్నా లేదని ప్రచారం చేస్తే ఊకునేదే లేదు. ఎక్కడన్నా యూరియా జాలకున్నా అక్కడి అధికారుల మీద చర్యలు తీసుకుంటామన్నట్టే సీఎం చంద్రబాబు సారు చెప్పిండు. కానీ మోక మీద మాత్రం పరిస్థితి గిట్లున్నది. చూసిండ్రా అనుల్లా, జనాలంతా ఎట్ల గూమిగూడిన్రో. పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండ, వీరఘట్టం మండలాల యూరియా కోసం ఇగో ఇట్లా అవస్థలు పడుతున్నారు రైతులు. పాలకొండలున్న మన గ్రోమర్ కేంద్రానికి యూరియా బస్తాలు నిన్ననే అచ్చినాయని తెలిసేటాళ్లకు తెల్లారక ముందు నుంచే ఇగో రైతులంతా ఇట్లెగబడ్డరు. ఓ దిక్కు ఎండ దంచుతున్నా యూరియా కోసం ఇట్లా పడిగాపులు కాసిండ్రు అన్నదాతలు. ఇక అటు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత జయ్యంగా రైతులు ఆందోళన పడుతున్నారని చెప్పి గుంటూరు జిల్లా తాడేపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎర్రన్నలు ఆందోళన చేసిండ్రు. వెంటనే యూరియా సమస్యలు తీర్వాలనని అన్ని మండలాల తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇచ్చిండ్రు. అటెంకాలు మాట్లాడుకుంటా, ఎన్నికల ముందు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా రైతు లేనిదే రాజ్యం లేదని, రైతే రాజని, రైతే దేశానికి వెన్నెముక అని అనేక మాటలు చెప్పి ఆచరణలో రైతు పండించే పంటప్పుడు విత్తనాలు కల్తీ, ఎరువులు కల్తీ, ఆ తర్వాత మొత్తం పంట పండిన తర్వాత దళారుల చేతుల్లో తీవ్రంగా మోసపోవటం, రేట్లు లేకపోవటం, ఇలాంటి అనేక బాధలతో రైతు బాధపడతా ఉంటే మూలిగే నక్కపోయిన తాటికాయ పడ్డట్టు 200 చిల్లర అమ్మాల్సినటువంటి యూరియా ధరలు 300, 400 పెంచి బ్లాక్ లో అమ్మటమే కాకుండా ఇతర ఎరువుల్ని తీసుకుంటేనే యూరియా ఇస్తామనేటటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ డీలర్స్ గాని అనేక రకాలైన సొసైటీలు గాని వ్యవహరిస్తా ఉన్నాయి. వెంటనే యూరియా సమస్యలు తీర్వాలే, ఉల్లి రైతులకు కూడా న్యాయం చెయ్యాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు ఏత్తమని వార్నింగ్ ఇచ్చుర్రు ఎర్రన్నలు. ఇది ఇట్లుంటే ఇగో గిసారి చెప్తున్న ముచ్చటి నుండ్రో పారి. ఈరోజు సొసైటీకి వచ్చి ఇండియన్ పొటాష్ బ్యాగుల యొక్క వెయిట్, నెట్ వెయిట్ చెక్ చేశాను. యాక్చువల్గా నెట్ వెయిట్ 50 kg ఉండాలి, మొత్తం గ్రాస్ వెయిట్ 50 kg.108 ఉండాలి. అయితే ఏమందంటే ఇప్పుడు 50 బ్యాగ్స్ నేను చెక్ చేశాను. దీంట్లో దగ్గరగా ఒక 7-8 బ్యాగ్స్ ఏమో 1/2 కిలో కన్నా తక్కువ ఉన్నాయి. కతిమ బ్యాగ్స్ కూడా అన్నీ కూడా 400 గ్రామ్స్, 300 గ్రామ్స్, 600 గ్రామ్స్ ఇట్లా షార్ట్ వచ్చినాయి. మొత్తం 50 బ్యాగ్స్ చెక్ చేస్తే ఏ ఒక్కటి కూడా 50 kg వెయిట్ రాలేదు. దాని మీద ఒక కేసు నమోదు చేస్తున్నాం. ఇన్నరు కదా, ఏలూరులో ఉన్న సొసైటీ దగ్గరికి పోయి ఎరువుల బత్తాలు ఎంత బరువు ఉన్నాయని చెకింగ్ చేస్తే 50 బత్తాలల్లా ఏ ఒక్కటి కూడా ఉండాల్సిన బరువు లేవట. దీంతోని కేసు రాసిండ్రట అధికారులు. పాపం ఇప్పుడున్న పరిస్థితిలా రైతులకు ఎరువులు దొరుకుడే కట్టం ఉన్నది. అసొంటిది అవెంత బరువు ఉన్నదనేది ఎక్కడ చెకింగ్ చేస్తారు రైతులు? మొత్తానికైతే రైతులను ఇట్లా కూడా దోపిడీ చేస్తున్నారన్నట్టు. మరి ఇక సీఎం చంద్రాలు సారు మీరు చెప్తున్న మాటలు ఇననీకి మంచిగానే ఉన్నాయి గాని మోక మాత్రం పరిస్థితి అలాగున్నది. కాబట్టి ఇప్పటికైనా రైతులకు న్యాయం జరిగేటట్టు చూడుండ్రి, అంతేగాని అటెంక మమ్మల్ని బద్లాం చేస్తుండ్రని మాత్రం అనకుండ్రి. ఏమంటున్నాం, సరేనా?